హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. నేను మీ రాణిని. రాము రాణి ప్రేమ కథ వెబ్ సిరీస్ లో 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి. 4 ఎపిసోడ్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రాము రాణి ప్రేమ కథ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే మన వండరింగ్ మ్యాన్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, మన వండరింగ్ మ్యాన్ షో ఛానల్ లోనే మనం షార్ట్ ఫిల్మ్ తీస్తాం. సో అందుకే మన వండరింగ్ మ్యాన్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాడీ నేను షాప్ తీసుకెళ్ళవా? షాప్ కి ఎందుకు రాని? ఏం కొనుక్కుంటావు? డాడీ నాకు బింగోనే కావాలి. నాకు తీసుకోవాలి డాడీ. తమ్ముడు పిల్లలంటే షాపు తీసుకెళ్ళు. సరే అన్న. చెర్రీ హనీ రండ్రా వెళ్దాం. సంగీత ఆ బీరువా డబ్బులు కదా తీసుకురాబో. సరే అండి. ఈ పిల్లల్ని ఎటు తీసుకుపోయేలేమో కనిపిస్తలేరు. అని చెర్రీ ఎన్నిసార్లు చెప్పాలి బయట ఫుడ్ తినొద్దని? మళ్ళీ ఎందుకు తింటారు అవి? వదినే, అన్నయ్య షాప్ కి వెళ్ళి కొని అంటే కొనిచ్చిన నేనే. నువ్వు కొనిచ్చింది తింటారు వాళ్ళు? తినేటి ఎందుకు పడేస్తున్నావు వదినే? నువ్వు కొనిస్తే తినేంత గతేం బట్టలెత్తి మాకు. ఏదో వాళ్ళ నాన్న అంటే కొనిస్తావు నువ్వు. ఏంది వదినే, ఏది పడితే అది మాట్లాడతాను? నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఇక మాటల గురించి పద్ధతుల గురించి నువ్వే నేర్పాలి. ఇక నేర్చుకుంటా. ఎందుకు వదినే అట్లా మాట్లాడతాను? వాళ్ళ బాబాయ్నే కదా నేను. లోపల పోలి ఇంకోసారి బాబాయ్ అనుకుంటే బయటకు వచ్చి ఇంకో చెంప వలుగుతావి. ఏమండి పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళండి. అన్నా సరే సరే వస్తున్నా అన్న. తమ్ముడు నాకు అర్జెంట్ వర్క్ పడ్డది, పిల్లల్ని స్కూల్లో దింపి రాపో. సరే అన్న. బాబాయ్ నాకు స్కూల్ కి వెళ్ళేటప్పుడు బింగో కొనియాలి. ఓకే చెర్రీ అని, మీకు ఏం కావాలంటే అది కొనిస్తా. సాగర్ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను? స్కూల్ కి తీసుకెళ్తున్నా వదినే. నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు వదిలేయి. వదినే, అన్నకు అర్జెంట్ వర్క్ నన్ను తీసుకోపోమన్నాడు. నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదన్నగా నేను తీసుకెళ్తి. వదినే, గాలి దార మొత్తం వర్షం పట్టట్టున్నా నేను తీసుకెళ్తాది. చెప్తే అర్థమైతేలా? నువ్వు నా పిల్లల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్తి. చెర్రీ అని చక్కగా రాలి స్కూల్ తీసుకెళ్తా. నువ్వేమద్దు మమ్మీ, బాబాయ్ తోటే వెళ్తాం. వర్షం వచ్చి తట్టున్నది, బాబాయ్ తీసుకుపోతాడు. నువ్వెందుకు ఇప్పుడే నా దగ్గర రమ్మంటే నేను బాబాయ్ దగ్గరే ఉంటా అంటున్నారు. నా పిల్లలు నాకు దూరం చేస్తారా ఏంది? తమ్ముడు పిల్లల్ని మార్నింగ్ స్కూల్ తీసుకెళ్ళాలట, వదినాట తీసుకోపోయింది ఎందుకు? నేను తీసుకెళ్తా అని చెప్పిన అన్న, కానీ వదిన నా మాట వినకుండా తీసుకెళ్ళింది. అవునా? ఎందుకు సంగీత? సాగర్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదండి, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని తీసుకెళ్ళిన. ఏంటి మరిది గారు ఎట్లా కవర్ చేసినావు వదినే. ఏదో ఒక రోజు మా అన్న తెలిసినాక నీకు ఉంటది. అప్పుడు తెలిసినప్పుడు చూద్దాం గానీ, ఏదో పిల్లలు నేను తీసుకోపోయారని చెప్తున్నావు మీ అన్నకి. అన్న అడిగితే నేను చెప్పిన వదినే, ఉన్నదే కదా చెప్పింది. నేను అబద్ధం చెప్పిందా? ఏదో పోనీ మా ఇంట్లో ఉంచుతా అంటే మా ఆయనకి నామే చెప్తావా? ఈ రోజుకెళ్ళి నిన్ను అత్తమ్మని ఇంట్లోకి వెళ్ళి బయట పంపించే వరకు నాకు నిద్ర పట్టదు. ఏంది కోడలా? వాడు ఏం చేసిండని అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు చూసినావు కదా, నీ ముందే మా ఆయనకి ఏం చెప్తాండు. వాడు నిజమే చెప్పిండు కదా, వద్దంటే స్కూల్ తీసుకుపోయినావు నువ్వు. అదే అత్త, నువ్వు నీ కొడుకులు ఒకటి, నేను వేరు. సుత్తా ఎందుకు కోడలా ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటావు? చెప్పినే కదా, మిమ్మల్ని ఇంట్లోకి పంపించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇక పాలు తలకాయ నొత్తాను, కొంచెం చాయ్ పట్టుకరా రాదు. ఏం పని చేసినా నొత్తాను నీకు తలకాయ? పని చేస్తేనే నొత్తదా కోడలా? నువ్వు తాగుతున్నావు కాబట్టి కొంచెం పోయివన్నా నేను. ఇక నీకు పొద్దున సాయంత్రం చాయ్ పోసుకుని ఉంటే నా పిల్లకి పాలెట్లా? నాకు చాయ్ పోతేనే నీ పాలన్నీ అయిపోతానయ్యా. ఉంటే ఉన్నాయని చెప్పు, లేకుంటే లేవని చెప్పు. లేవని అంటాను కదా నేను, మళ్ళీ ఉంటే పోయి లేకపోతే ఎందుకు మాట్లాడతాను? ఏమైంది అమ్మా, మళ్ళా వదిన ఎందుకు కోరుతాంది? ఏం లేదు బిడ్డ, కొంచెం చాయ్ ఉంటే పోయివంటే దాని కొరకు ఉరుతాంది. ఇక మంచిగా ఉంది. నీ కొడుకేమో అరుస్తాంది అంటాడు, నువ్వేమో ఉరుతాంది అంటాను. ఎట్లా అనబడతాను మీ కంటికి నేను? మా అమ్మ పొద్దున సాయంత్రం చాయ్ తాగుతామని తెలుసు కదా, నువ్వు తాగేటప్పుడు కొంచెం మొత్తం ఏమైతుంది? పాల బిల్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా? మీరు కడతాలా? మీకేం తెలుస్తుంది? సరే తీ వదినే, నీకే బాగా తెలుసు. అమ్మా నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తావు. మళ్ళీ పాల ప్యాకెట్ దేనికి? ఇంట్లో చాయ్ చేసి పోయాలా? బయట తాగుపోలి. వదినే, మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. అదే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నువ్వే చెప్పాలి నాకు. నానమ్మ నా దగ్గర పాలున్నాయి, ఇగో ఇవి రాగు. అమ్మా ఏమైంది? తలకాయ పట్టుకున్నావు? తలకాయ బాగా నొత్తాను కొడుక. అవునా? టాబ్లెట్లు వేసుకోపోయినావమ్మా? గోళీలు అయిపోయినాయి కదా కొడుక. టాబ్లెట్లు అయిపోతే ఆ పింఛన్ పైసలు పడ్డానికి ఎప్పుడు తెచ్చుకుంటావు అనే? తమ్ముడు తీసుకురాలే. పింఛన్ పైసలు తమ్ముడు ఏమో ఫీజు కట్టుకుంటున్నా ఇచ్చిన బిడ్డ. నీ పింఛన్ పైసలు వానికి ఎందుకు ఇచ్చినవే? తమ్ముడు నీ ఫీజు మొన్న 2000 ఇచ్చినా కదా. తలకాయకి ఎందుకు దింపుకుంటానా ఏంద్రా? నన్ను అడుగుతా, నేను ఇస్తున్నాను కదా. అమ్మ పింఛన్ పైసలు ఎందుకు ఆడుకుంటాను? ఏమో తీ కొడుక, తమ్ముంది ఏమనకి. ఇక ఎందుకేమన్నదే అమ్మా, మనకి లా ఫీజులు కావాలంటే ఇచ్చినా, మళ్ళీ నీ 2000 తీసుకోపోయి ఏం చేసినావా నాకు అర్థం కాదు.
ఏమైందండి మరిది ఎందుకు అట్లా అంటాను? అత్తమ్మ ఇక పైసలు తీసుకో, సాగర్ పోయి మందులు తీసుకురాపో. ఇట్లా నువ్వు పైసలు ఇచ్చి అమ్మ పైసలు ఇచ్చి నేను పైసలు ఇచ్చేసరికి మనకి పైసా విలువ లేకుండా అవుతుంది. అబ్బా మీరు ఆగండి. అప్పుడు ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? మా అన్నతో తిట్టిద్దామా నన్ను? మొన్న మీ అన్నకి చెప్పిన నా గురించి స్కూల్ అది దాన్ని, నాకు టైం రాదనుకున్నావా? అమ్మా అన్నకు నిజం చెప్పి నీ మందులకి డబ్బులు అడగాను నానే మళ్ళా. ఇప్పుడు అన్నకు చెప్తే అన్నకు నువ్వు వదిన గొడవలు అయితే బిడ్డ అడగకు. మరి ఎట్లనే అమ్మా, నీకో తలకైన వస్తుంది, మరి నీకు మందులు ఎట్లా? ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ పింఛన్ వస్తుంది కదా బిడ్డ, అప్పుడు తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏమో అన్నాను కదా. మరి వదిననే తీసుకున్నది కానీ అమ్మా, వదిన ఒకసారి అడిగి చూడాలా? మళ్ళీ అడిగితే ఏమంటుందో బిడ్డ, మళ్ళీ లేని పని గొడవలు పెట్టుకుంటది కదా. హనీ చెర్రీ ఇక్కడ చదువుకుని రాపి అక్కడేం చేస్తాను? ఏం లేదమ్మా. పిల్లలు ఇంట్లో నడువుల్ని. వదినే అమ్మకి మందులు లేవు కదా, తీసుకున్న 2000 ఇయ్య రాదు, నీ మందులు తీసుకుని వస్తా అమ్మకు. 2000 కాదు 2 రూపాయలు కూడా ఇయ్య లేవు నా కాడ. అడగకని చెప్పినా కాదు కొడుక, ఎందుకు అడిగినావు? వదిన గురించి నీకు తెలుసు కదా. ఏమోతి అమ్మా, మా ఫ్రెండ్స్ని ఎవరన్నా అడిగి చూస్తా. బాబాయ్ నా దగ్గర 100 రూపీస్ ఉంది. బాబాయ్ నా దగ్గర కూడా 100 రూపీస్ ఉన్నాయి. డబ్బులు ఎందుకు ఇస్తున్నారా హనీ చెర్రీ? నానమ్మ మందుల కోసం బాబాయ్. అమ్మ తమ్ముడు ఎడిపోయిండే? బయట ఫోన్ మాట్లాడుతాను బిడ్డ. అనవసరంగా తమ్ముడిని ఇక 2000 గురించి మనం మాట్లాడాలని వానికి ఏ అవసరం ఉండి వాటిని తీసుకున్నాడో ఏమో. ఏమో తీ బిడ్డ, తమ్ముడు నువ్వైతే మంచి కూడా ఉండరాదు బిడ్డ. తమ్ముని ఎప్పుడైనా నేను ఒక్క మాట అన్నానే, నీ టాబ్లెట్ల పైసలు తీసుకున్నా అంటే నాకు కోపం వచ్చింది, నన్ను అడుగుతా నేను ఇస్తుంది కదా అని చెప్పేసి ఆలోచించిన. అవును బిడ్డ, తమ్ముడు బయట ఫోన్ మాట్లాడుతాడు పోయి. అరే ఒక 2000 ఇరా, అమ్మకి మందులు తీసుకురావాలి, ఒక 10 రోజులు ఇస్తారా? తమ్ముడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తానవరా? ఏం లేదన్నా. ఇంతకుముందు అట్లా అన్నా అని చెప్పేసి ఏం ఫీల్ కాదు తమ్ముడు, నీకేం అవసరం ఉండి తీసుకున్నావు ఏమో. ఇగో ఈ పైసలు తీసుకుపోయి అమ్మకి మందులు తీసుకురాపో. తమ్ముడు ఇక్కడ నుంచి నీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. అట్లా నీకు ప్రతి నెల 5000 అయితే పాకెట్ మనీ కింద అకౌంట్లో ఇస్తా, అవి యూజ్ చేసుకో. సరే అన్నా. ఆహా నాకు తెలియకుండా నెలకు 5000 వేస్తావు అకౌంట్లా. చెప్తా నీ సంగతి. సాగర్ నిన్న మా ఆయనతోనేమో మాట్లాడతాను. అమ్మకి మందులు తీసుకొని రమ్మని డబ్బులు ఇచ్చిండు అన్న. అంతేనా? నిజం చెప్పు నువ్వు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతాను వదినే? మా ఆయన నీకు మంత్లీ 5000 పాకెట్ మనీ బ్యాంక్ లో ఇస్తా అన్నాడు, దాని గురించి నేను మాట్లాడతానా? అవును వదినే, మంత్కి 5000 ఇస్తా అన్నాడు అన్న. నువ్వు ఏం పని చేస్తున్నావు నెలకు 5000 ఇయ్యాలి నీకు? నువ్వు ఇంట్లో తిని అనుకుంటాను ఉట్టిగానే. ఎందుకు గట్లా అంటాను? వాళ్ళ అన్నేనే ఇచ్చేది, నీ అవగాహన తెచ్చిస్తాను నువ్వు. ఏమన్నావు? మా అమ్మగారి సొమ్మ నేనేమన్నా ఒట్టిగా వచ్చినా? కట్నం లేదా? ఇప్పుడు దీనికి ఉన్న కట్నానికి ఎందుకు లింక్ పెడతాను వదినే? నెలకి 5000 అంటే సంవత్సరానికి 60000. నీకు ఇచ్చే పాకెట్ మనీతో నా పిల్లల స్కూల్ ఫీజులు వెళ్తాయి కదా. ఏందమ్మా ఊకే బాబాయ్ని తిట్టుకుంటూనే ఉంటావు? చూసినావా మీ ఇద్దరు చేయబట్టి నా పిల్లలు కూడా నాకు ఎదురు మాట్లాడతారు ఇప్పుడే. వదినే నేనేమన్నా వీళ్ళని అనుమంటా అన్నా? నీ మాటలను బట్టి వాళ్ళు అంటారు నిన్ను. అంటే ఇప్పుడు ఇంట్లో మీరు అందరు మంచోళ్ళే, నేను ఒకదానే చెడ్డదాన్ని కదా? నిన్ను చెడ్డదాన్ని ఎవరన్నారు కోడలా? నువ్వే మా వీధికి లేవబడుతుంది. అంతే అత్తమ్మా, నీకు 2 కొడుకులు కదా, నీకేం తెలుస్తలేదు. నాకు ఆడపిల్ల ఉన్నది కదా. అని సరే ఇంట్లో పోదాం రండి. నేను రానమ్మా.